నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుపతి. ముందుగా మీ అందరికీ నమస్కారాలు. బిగ్ బ్రేకింగ్ న్యూస్ అండి. నవంబర్ నెలకి సంబంధించి అన్ని దర్శన టికెట్లు రూములతో సహా ఎప్పుడు విడుదలవుతున్నాయి, ముఖ్యంగా పుష్పయాగం టికెట్లు ఎప్పుడు విడుదలవుతున్నాయి, అలాగే సెప్టెంబర్ నెలకి సంబంధించి శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం టికెట్లు ఎప్పుడు రిలీజ్ అవుతున్నాయి, అక్టోబర్ నెలకి సంబంధించి బ్రహ్మోత్సవము అలాగే మిగతా అన్ని డేట్లకు మీకు శ్రీవారి సేవా టికెట్లు ఎప్పుడు రిలీజ్ అవుతున్నాయో ఈ వీడియోలో మీ అందరికీ నేను చెప్తాను. దయచేసి ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి నన్ను సపోర్ట్ చేయగలరు. ముందుగా ఫస్ట్ పాయింట్, ఈ నెల ఆగస్ట్ 18వ తారీఖున ఉదయం 10 గంటల నుంచి 20వ తారీఖున ఉదయం 10 గంటల వరకు కూడా నవంబర్ నెలకి సంబంధించి ముందు గడప దర్శన టికెట్లు, ఎలక్ట్రానిక్ లక్కీ డిప్ రిజిస్ట్రేషన్స్ అనేవి ఓపెన్ చేస్తారు. సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాద పద్మారాధన ఈ సేవా టికెట్లన్నీ రిజిస్ట్రేషన్స్ ఓపెన్ చేస్తారు. 18 ఏళ్ళు దాటిన ప్రతి ఒక్కరు ఈ రిజిస్ట్రేషన్లో పాల్గొనండి. ఇండియా వాళ్ళైతే ఆధార్ నెంబరు, ఎన్ఆర్ఐలు అయితే పాస్పోర్ట్ నెంబర్. గతంలో ఈ సేవలో సెలెక్ట్ అయ్యి ఉంటే కనీసం 180 రోజుల గ్యాప్ ఉంటేనే మళ్ళా మీరు రిజిస్ట్రేషన్ చేసుకోగలరు. రానున్న రోజుల్లో వీటికి సంబంధించి పూర్తి వివరాలు నేను చెప్తాను. అయితే ఈ రిజిస్ట్రేషన్లో సెలెక్ట్ అయిన వాళ్ళందరూ 20వ తారీఖున మధ్యాహ్నం 12 గంటలకి రిజల్ట్ ఇస్తారు. 22వ తారీఖున మధ్యాహ్నం 12 గంటల లోపల, అంటే 20వ తారీఖున మధ్యాహ్నం 12 నుంచి 22 మధ్యాహ్నం 12 గంటల కల్లా మీరు పేమెంట్ చేయాలా. రిజిస్ట్రేషన్ చేస్తే టికెట్ కన్ఫర్మ్ కాదు, ముందు గడప దర్శన టికెట్లు పేమెంట్ చేస్తేనే. ఓకే. సెకండ్ పాయింట్, ఆగస్ట్ 21 ఉదయం 10 గంటలకు నవంబర్ నెలకి సంబంధించి పుష్పయాగం టికెట్లు రిలీజ్ చేస్తారు. పుష్పయాగం సేవా టికెట్లు ఒక్కొక్కరికి 700 రూపాయలు పడుతుంది. 2 టికెట్లు బుక్ చేసుకోవచ్చు. 1000 టికెట్లు రిలీజ్ చేస్తారు. ఓకే. ఈ పుష్పయాగం వల్ల నవంబర్ 16వ తారీఖున పుష్పయాగం ఉంటుంది కదా, ఆ రోజు స్వామివారిని 2 సార్లు దర్శనం చేసుకోవచ్చు. మధ్యాహ్నం 12 గంటల తర్వాత ఒకసారి, సాయంత్రం 5 గంటల తర్వాత రెండోసారి మనము దర్శనం చేసుకుంటాం. అలాగే నవంబర్ నెలకి సంబంధించి కళ్యాణం, ఉంజల సేవ, సహస్ర దీపాలంకరణ, బ్రహ్మోత్సవం టికెట్లు కూడా అదే రోజు ఉదయం 10 గంటలకు రిలీజ్ చేస్తారు. బుక్ చేసుకోండి. వీటి గురించి కూడా నేను రానున్న రోజుల్లో క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తాను. అలాగే ఆగస్ట్ 24వ తారీఖున ఉదయం 10 గంటలకు అంగ ప్రదక్షిణ టికెట్లు నవంబర్ నెలకి రిలీజ్ చేస్తారు. అంగ ప్రదక్షిణ కూడా 12 ఏళ్ళు దాటిన ప్రతి ఒక్కరు బుక్ చేసుకోవచ్చు. ఇండియా వాళ్ళైతే ఆధార్ నెంబరు, ఎన్ఆర్ఐలు అయితే పాస్పోర్ట్ నెంబర్తో బుక్ చేసుకోండి. ఈ టికెట్లు ఫ్రీ కాబట్టి 1 మినిట్లోనే అయిపోతాయి. అలాగే 90 డేస్ గ్యాప్ ఉండాలా, 90 రోజులు గ్యాప్ ఉండాలా. గతంలో ఈ సేవలో సెలెక్ట్ అయితే తిరిగి మీరు నవంబర్కి బుక్ చేసుకోవాలంటే 90 డేస్ ఉండాలి. ఆగస్ట్ 24 ఉదయం 11 గంటలకు నవంబర్ నెలకి సంబంధించి శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శన్ టికెట్లు 10,000 రూపాయల డొనేషన్ ట్రస్ట్కి కట్టి సపరేట్గా 500 పే చేసేవాళ్ళు మీరు బ్రేక్ దర్శన్ టికెట్లు బుక్ చేసుకోండి. రూములు కూడా నవంబర్ కోటాకి అదే రోజు ఉదయం 11 గంటలకు రిలీజ్ చేస్తారు బ్రేక్ దర్శనంతో పాటు. ఆగస్ట్ 24 మధ్యాహ్నము 3 గంటలకు నవంబర్ నెలకి సంబంధించి వయోవృద్ధులు, వికలాంగుల దర్శన్ టికెట్లు రిలీజ్ చేస్తారు. వయోవృద్ధులు, వికలాంగులు కూడా ఫ్రీ. ఓకే. 12 సీనియర్ సిటిజన్ అంటే వయోవృద్ధులు అంటే 65 ఆ పై బడి సంవత్సరాలు దాటిన వాళ్ళని వయోవృద్ధులు అంటాం. మీరందరూ కూడా ఈ కేటగిరీ వాళ్ళందరికీ రానున్న రోజుల్లో నేను క్లియర్ కట్గా చెప్తా. వీరు కూడా కనీసము 90 రోజులు గ్యాప్ ఉంటేనే తిరిగి రెండోసారి మీరు బుక్ చేసుకోగలరు. ఓకేనా. ఇక ఆగస్ట్ 25 ఉదయం 10 గంటలకు నవంబర్ నెలకి సంబంధించి 300 రూపాయల స్పెషల్ ఎంట్రీ దర్శన టికెట్లు రిలీజ్ చేస్తారు. బుక్ చేసుకోండి. అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు నవంబర్ నెలకు సంబంధించి తిరుమల, తిరుపతి, తలకొన్న రూములు విడుదల చేస్తారు. వీటి గురించి కూడా నేను రానున్న రోజుల్లో క్లియర్ కట్గా చెప్తా. అలాగే నవంబర్ 1 నుంచి 19 వరకు మాత్రమే 300 రూపాయల దర్శన టికెట్ బుక్ చేసుకోండి. నవంబర్ 20 నుంచి బుక్ చేసుకోవద్దు. ఎందుకంటే డిసెంబర్ 20 నుంచి 29 వరకు మనకు వైకుంఠ ఏకాదశి జరుగుతుంది కొండపైన. డిసెంబర్లో వైకుంఠ ఏకాదశి టికెట్లు బుక్ చేసుకోవాలి అంటే 30 రోజుల గ్యాప్ అనేది స్పెషల్ ఎంట్రీ దర్శన టికెట్ రెండోసారి బుక్ చేసుకోవడానికి ఉండాలి. కాబట్టి నవంబర్ 20 తర్వాత మీరు బుక్ చేసుకుంటే డిసెంబర్ 20కి మీకు 30 రోజులు కంప్లీట్ అవ్వవు. కాబట్టి వైకుంఠ ఏకాదశి డిసెంబర్లో బుక్ చేసుకోవాలనుకున్న వాళ్ళు నవంబర్ 1 నుంచి 19 వరకు మాత్రమే బుక్ చేసుకోండి. దీని గురించి కూడా రానున్న రోజుల్లో క్లియర్ కట్గా మీకు వీడియో రూపంలో చెప్పడం జరుగుతుంది. ఇక ఆగస్ట్ 26 ఉదయం 10 గంటలకు సెప్టెంబర్ నెలకి సంబంధించి శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం టికెట్లు రిలీజ్ చేస్తారు. హోమం కూడా ఒక్కొక్కరికి మీకు
800 పడుతుంది. ఖచ్చితంగా ఇద్దరు వ్యక్తుల పేరుతో బుక్ చేసుకోవాలి. 1600 అవుతుంది. రోజుకి 200 టికెట్లు రిలీజ్ చేస్తారు. ఈ టికెట్లు బుక్ చేసుకున్న వాళ్ళు అలిపిరి గోశాల దగ్గర హోమం అయిపోయాక 9 నుంచి 11 గంటలకు ఉదయం పూట అయిపోతుంది. 11 తర్వాత కొండపైకి వెళ్ళి 300 రూపాయల క్యూ లైన్లోకి వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు. ఇక అక్టోబర్ నెలకి సంబంధించి జనరల్ శ్రీవారి సేవ, నవనీత సేవ, పర్కామణి సేవ, బ్రహ్మోత్సవం సేవలు, ఈ 2 రకాల సేవలు కూడా మీ అందరికీ కూడా ఆగస్టు 26 ఉదయం 11 గంటలకి లేదా మధ్యాహ్నం 3 గంటలకు రిలీజ్ చేస్తారు. బుక్ చేసుకోండి. అయితే ప్రెస్ రిలీజ్ అనేది ఇంకా రాలేదు. ఒక వారం తర్వాత వస్తుంది, అప్పుడు చెప్తా. మళ్ళా చెప్తున్నా, ఆగస్టు 26 ఉదయం 11 లేదా మధ్యాహ్నం 3 గంటలకు అక్టోబర్ శ్రీవారి సేవ రిలీజ్ చేస్తారు. ఓకేనా? బుక్ చేసుకోండి. వీటి గురించి అంతా కూడా రానున్న రోజుల్లో క్లియర్ కట్గా మీకు డీటెయిల్గా ఒకటి చెప్పుకుంటూ వస్తా. అయితే ఈ వీడియోలో ముఖ్యంగా పుష్పయాగం టికెట్లు, నా వైకుంఠ ఏకాదశి టికెట్లు కావాలి అనుకున్న వాళ్ళు నేను చెప్పినట్టు విధంగా పుష్పయాగానికైతే మీరు ఆగస్టు 21 ఉదయం 10 గంటలకు రిలీజ్ చేస్తారు. బుక్ చేసుకోండి. వైకుంఠ ఏకాదశికి అయితే నవంబర్ 1 నుంచి 19 వరకు మాత్రమే 300 రూపాయల దర్శన టికెట్ బుక్ చేసుకోండి. ఎందుకంటే వైకుంఠ ఏకాదశి 10 రోజుల పండగకి మీకు ఏ రకంగా కూడా వయోవృద్ధులు, వికలాంగులు, అంగప్రదక్షిణ, డైరెక్ట్ ఆర్జిత సేవలు, ఎలక్ట్రానిక్ డిప్ ఏవి ఉండవు. కేవలం 300 రూపాయల టికెట్లు, శ్రీవాణి ట్రస్ట్ ద్వారా బ్రేక్ దర్శన టికెట్లు, ట్రస్ట్ ఆర్ డోనార్ స్కీమ్స్ 1,00,000 రూపాయలు పైబడి పే చేసిన వార దర్శనాలు మాత్రమే ఉంటాయి. అలాగే ఎంప్లాయీస్ కోటా ఉంటుంది, అది మన కేటగిరీ కాదు. సో దయచేసి వైకుంఠ ఏకాదశి, పుష్పయాగానికి ఇవన్నీ గుర్తుపెట్టుకొని బుక్ చేసుకోండి. మరి అర్థమైందా? సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు.